అందరికీ నమస్కారం. తెలంగాణకు జాతీయ స్వతంత్రం తీసుకొచ్చిన సందర్భంగా మళ్ళొకసారి 70 ఏళ్ళకెళ్ళి మన పేరు అప్పటి నుంచి మన చేపట్టడం జరిగింది. వేలాది మంది ఉద్యమకారులందరూ కూడా ప్రత్యేక పార్టీ పెట్టి చేసుకున్నారు. మన పిల్లలందరూ మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటానికి కరెంట్ ఉండకు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పోయినాం, హాస్పిటల్లో ఏ విధంగా కాలం మీరు ఏ సూచన చేసి కూడా ఈరోజు కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండలంలో ఏదైతే కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అని చెప్పంగానే ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా వారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇది ఒక జాతరలాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక కేసీఆర్ గారికే సాధ్యమైంది. వారు 10 ఏళ్ళ ఉద్యమకాలం, 10 ఏళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన కాలం, ఇవాళ వాళ్ళు చేసినటువంటి సేవలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుండెల కేసీఆర్ సార్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. తప్పకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చి అనేక దొంగ హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ప్రతిదీ కూడా అభివృద్ధిలో ఉండే, మాకు సంక్షేమ కార్యక్రమాలు ఉండే. ఇవాళ మళ్ళొకసారి సార్ రావాలి, కారే రావాలి, సారే రావాలి అనే దాని మీద, అదేవిధంగా ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుంది అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతున్న మోసాలను ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ మార్చుకొని ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పి, లేకపోతే మీకు రాబోయే కాలంలో మీ యొక్క నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కానీ ఇవాళ ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మేము ఈ జన్మదినం సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ సార్ మళ్ళొకసారి ముఖ్యమంత్రి అవుతారు, దానికి తిరుగులేదనేదే ఇవాళ ఈ కార్యక్రమానికి నిదర్శనం అని చెప్తూ ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని ఆదరించాలి, బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.